ఇళ్ళందరూ బాగున్నా పక్కింటోడు బాగలేకపోతే వాడితో బాధలు వస్తాయి. అన్ని బాగున్నా రాత్రిపూట దోమలతో బాధ, పగటిపూట ఈగలతో బాధ. ఇక ఏదో బాధ ఉంటుంది అనమాట. బాధ లేని మనుషులేవాడు. ఇది ఆది భౌతికం అంటారు అనమాట. తర్వాత ఆది దైవికం. ఎండ చూడు 42 డిగ్రీలు అంట. ఇప్పుడు ఆ రేకుల ఇళ్ళల్లో చూస్తుంటే చాలా మందికి రేకుల ఇళ్ళు ఉన్నాయి. ఎంత ఇబ్బంది చెప్పండి. ఆ రేకుల ఇళ్ళలో బయట ఉందామంటే ఎండ, లోపల ఉందామంట కుక్కరే, ఇక రైస్ కుక్కరే, ఇక ఏం లేదు. ఏం చేస్తాం, ఇక రైస్ కుక్కర్ ఉన్నట్టే ఉంటుంది. రోజు కడివే నీళ్లు తాగితేనే బయటపడతాం, లేకపోతే బయటపడము. ఇక ఎంత ఎండ చెప్పండి. ఇది ఎవడిచ్చిండు? భగవంతుడు అనమాట. ఎండాకాలం ఎండ బాధ, వానకాలం వాన బాధ, చలికాలము చలి బాధ. ఈ ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు అందరికీ ఉంటాయి అన్నమాట. ఎండాకాలం సన్యాసులకు ఉంటుంది, మీకుంటుంది.